కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంట్లో 2026-27 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఇది 15వ బడ్జెట్ కాగా నిర్మలా సీతారామన్ వరుసగా 9సారి బడ్జెట్ను ప్రవేశపెట్టి రికార్డును సృష్టించనున్నారు. గత బడ్జెట్లో మధ్యతరగతి వినియోగాన్ని పెంచేందుకు పన్ను రాయితీలపై దృష్టి సారించగా ఈసారి వినియోగాన్ని ప్రోత్సహించే విధానం పరిమితంగానే ఉంటుందని తెలుస్తోంది. వ్యూహాత్మకంగా ముఖ్యమైన రంగాల్లో మూలాధార వ్యయాన్ని పెంచడంపైనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించవచ్చని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఇక పెట్టుబడిదారులు ప్రభుత్వ రుణాల వివరాలు, ద్రవ్య లోటు లక్ష్యాలు, కొత్త అప్పుల ప్రణాళికలపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారి బడ్జెట్లో వృద్ధి వేగాన్ని కొనసాగిస్తూనే సంక్షేమ పథకాలకు, ఆర్థిక క్రమశిక్షణకు మధ్య ప్రభుత్వం సమతుల్యత పాటించనుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ముఖ్యంగా రక్షణ మౌలిక సదుపాయాలు, మూలధన వ్యయం, విద్యుత్ అందుబాటు ధరల్లో గృహ నిర్మాణం వంటి రంగాలకు ప్రాధాన్యం ఇవ్వవచ్చని భావిస్తున్నారు. బడ్జెట్ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ఇవాళ ఆదివారం అయినప్పటికీ స్టాక్ ఎక్స్చేంజీలో పూర్తి స్థాయి ట్రేడింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం ఇవాళ పార్లమెంట్లో 2026-27 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఇది 15వ బడ్జెట్ కాగా నిర్మలా సీతారామన్ వరుసగా 9సారి బడ్జెట్ను ప్రవేశపెట్టే రికార్డు సృష్టించనున్నారు. గత బడ్జెట్లో మధ్యతరగతి వినియోగాన్ని పెంచేందుకు పన్ను రాయితీలపై దృష్టి సారించగా ఇక ఈసారి వినియోగాన్ని ప్రోత్సహించే విధానం పరిమితంగానే ఉంటుందని తెలుస్తుంది. వ్యూహాత్మకంగా ముఖ్యమైన రంగాల్లో మూలధన వ్యయాన్ని పెంచడంపైనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించవచ్చని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. పెట్టుబడిదారులు ప్రభుత్వ రుణాల వివరాలు, ద్రవ్య లోటు లక్ష్యాలు, కొత్త అప్పుల ప్రణాళికలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసారి బడ్జెట్లో వృద్ధి వేగాన్ని కొనసాగిస్తూనే సంక్షేమ పథకాలకు, ఆర్థిక క్రమశిక్షణకు మధ్య ప్రభుత్వం సమతుల్యత పాటించనుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రక్షణ మౌలిక సదుపాయాలు, మూలధన వ్యయం, విద్యుత్ అందుబాటు ధరల్లో గృహ నిర్మాణం వంటి రంగాలకు ప్రాధాన్యత ఇవ్వవచ్చని భావిస్తున్నారు. బడ్జెట్ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ఇవాళ ఆదివారం అయినప్పటికీ స్టాక్ ఎక్స్చేంజీలో పూర్తిస్థాయి ట్రేడింగ్ నిర్వహించాలని నిర్ణయించారు.